అన్న నమస్తే. నమస్కారం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మేమైతే నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అన్న. ఎందుకు నవీన్ యాదవ్ ఏం చేయలేదు అది అంటా ఉన్నారు? చేయదని ఎవరు చెప్పారా అన్న? ఆయన ఎప్పటి నుంచి ఫైట్ చేస్తుండో అందరికీ తెలుసు. అంటే ఆయనకు సీట్ ఇవ్వకపోయినా ఇండివిజువల్గా ఆయన ఫైట్ చేసిండు. ఆ టైంలో కూడా ఆయన రాకపోయినా కూడా నేను సీట్ రాలేదని చెప్పేసి ఆయన అవాయిడ్గా కూర్చోలేడు, పబ్లిక్ని అవాయిడ్ చేయలేడు, ఎప్పుడు కూడా ఆయన చేయలేడు, ఆ ఫ్యామిలీ మొత్తం ఎవరు చేయలేడు. ఏ రాత్రి ఎవరికి సాయం కావాలన్నా కూడా నేను లీడర్లో లేను, నేను పొజిషన్లో లేను అని చెప్పేసి ఏం లేడు. ప్రతి దానికి ముంగట వచ్చిండు. ఏ అర్ధరాత్రి ఎవరు చిన్న పిల్లగాడు ఇంటికాడ అన్న నాకు ప్రాబ్లం ఉందంటే వచ్చేస్తాడు ఆయన. చక్కగా ఇంటికి వచ్చేయడము, వాళ్ళతో కలవడము, ఫ్యామిలీలో కలిసిపోయి మాట్లాడడము, ఏమైంది ఏం లేదు అని చెప్పేసి అడగడం, కనుక్కోవడం చేయడం అన్నట్టు. ఇప్పుడు ఎందుకు ఎంతోమంది పిల్లలకు చదివిస్తుండన్న ఆయన. ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేసింది, అంతకుముందు వేరే మినిస్టర్లు చేశారు. కానీ అప్పటి నుంచి ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ చూస్తే మనకు ఏది కూడా అభివృద్ధి అనేది లేదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ 18 బస్సులకు సంబంధించిందన్న ఈరోజు మొత్తం నీట మునిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు రెంట్ కట్టుకొని పక్కన ఉంటున్నారు, కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమో నవీన్ యాదవ్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎంతవరకు అయితే ఏం లేదన్నది తెలియదు మనకు. కాకపోతే ఏంటంటే సామాజికంగా లోకల్గా ఈ మనిషిని చూసేసి మొత్తం కాంగ్రెస్కి కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి కాకుండా మనిషిని చూసేస్తున్నారు. మనిషి మాకు ఆయన అంటే అభిమానం అన్నమాట. ఆయన ఇండివిజువల్గా అయినా ఆయనతో ఉన్నాము, పార్టీ తరఫు నుంచి అయినా ఆయన వెంబడే ఉన్నాం.